మెదక్ జిల్లా వెల్లుర్తి మండలం మన్నేవారి జలాల్పూర్ గ్రామంలోని శ్రీ మహంకాళి మాత దేవాలయంలో ఆదివారం శ్రావణ మాసం బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం శ్రావణ మాసం ఉత్సవాలు పురస్కరించుకొని అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, అష్టోత్తర నామాలతో పూజా కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో లలిత సహస్ర పారాయణం, అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. సాయంత్రం అమ్మవారికి బోనాల ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆలయ వ్యవస్థాపకులు కావేరి సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి, జిల్లా గ్రంథాలయం బోర్డు చైర్పర్సన్ సువాసిని రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు బాగా పండాలని కోరుకున్నట్లు తెలిపారు. మండలంలో ఈ మన్నెవారి జలాల్పూరు గ్రామంలో మరి మా భక్తులందరి కోరికలు నెరవేరుస్తూ, మా కోరికలను ఈడేరుస్తూ మరి ఇక్కడ వెలవటం అనేది ఈ మండలం మాత్రమే కాదు, మా నర్సాపూర్ నియోజకవర్గ ప్రజల అదృష్టంగా నేను భావిస్తున్నా. ఎందుకంటే ఇంత పెద్ద అమ్మవారి విగ్రహం ఎక్కడ కూడా లేదు. ప్రథమ స్థానంలో నిలుస్తారు అమ్మవారి హైట్ విషయంలో. ఇకపోతే ఇక్కడికి మొదటిసారి వచ్చినప్పుడే అసలు అమ్మ కళ్ళల్లో నిలిచిపోయింది నాకైతే. అసలు కళ్ళు మూసినా తెచ్చిన అమ్మవారి మొహం కనిపిస్తూ ఉంటుంది, అంత శక్తి స్వరూపిణి. నేను వచ్చినాక ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక నెల రోజుల్లోపనే మరి నేను స్పెషల్గా అంటూ ఏమీ మొక్కుకోలే అమ్మవారిని. అమ్మ నా పైన దయ ఉంచు అని మాత్రమే మొక్కుకోవడం జరిగింది. ఒక నెల రోజుల్లోపనే నాకు మరి గ్రంథాలయ సంస్థ చైర్మన్గా మరి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి నాకు పదవి ఇవ్వటం, నేను అది అమ్మ ఆశీస్సులని అనుకుంటున్నాను. నా మనసంతా ఎప్పుడు ఇక్కడే ఉంటుంది. కాకపోతే కొంత సమయాభావం వల్ల రాలేకపోతాను, కానీ దాదాపుగా కనీసం నెలలో ఒకసారి అయితే తప్పకుండా అమ్మవారి దర్శనం చేసుకుంటున్నా. భక్తులందరికీ కూడా నా విన్నపం ఏంటంటే, పిలిస్తే పలికే తల్లి, మన ప్రాంతంలో కొలువై ఉన్న తల్లిని నిరంతరం సేవిస్తూ ఆ తల్లి కృపకు పాత్రులై తమ కోరికలను మరి తీర్చుకుంటూ జీవితాల్లో ఇంకా అభివృద్ధి సాధించాలని నా భావన. ఆ దిశగా ప్రజలందరూ కూడా అమ్మవారి కృపకు పాత్రులు కావాలని మరి కోరుకుంటూ, మరి ఇంకా ఈ అమ్మవారి టెంపుల్ నిర్మాణం దశలోనే ఉంది. చాలా పెద్ద ఎత్తున పెద్ద ప్లాన్తో, అంటే ఎక్కువ